సో హాయ్ అన్న అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీ గేమింగ్. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి బెర్ముడాలో ఉన్న టాప్ 8 హిడెన్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. సో మన ఫస్ట్ హిడెన్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ షిప్ యార్డ్ దగ్గర చూశారు కదా మీరు. షిప్ యార్డ్ పక్కన డ్యామ్ అయితే ఉంది కదా, సో ఆ డ్యామ్ దగ్గర అనమాట. ఒక గ్లోవల్ సరిపోయింది మనకి. సో ఒక గ్లోవల్ వేసుకొని ఆ డ్యామ్ అయితే ఎక్కాలి. ఇప్పుడు మీకు గేట్స్ కనిపిస్తున్నాయి కదా, థర్డ్ గేట్ దగ్గరికి అయితే రండి. సో అలా థర్డ్ గేట్ దగ్గర కింద దిగారంటే కొంచెం ముందలకెళ్ళంగానే ఇదిగోండి ఇదే అనమాట. కొంచెం ఎదురుకెళ్ళంగానే కింద స్పేస్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూర్చొని అయితే మీరు క్యాంపింగ్ అయితే చేయొచ్చు. అలాగే సోలో డేర్ తీసినప్పుడు కూడా ఇక్కడ కూర్చొని క్యాంపింగ్ అయితే చేయొచ్చు. అలాగే లాస్ట్ జోన్ ఇక్కడ పడినప్పుడు కూడా మనం క్యాంపింగ్ చేయొచ్చు స్క్వాడ్ మొత్తం కలిసి. సో మన సెకండ్ ప్లేస్ వచ్చేసి అబ్జర్వేటరీ అనమాట. సో మీరు ఇక్కడ గ్రేవ్యార్డ్ దగ్గర చూసుకుంటే ఇక్కడ లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. సో మీరు కరెక్ట్గా ప్లేస్ చేసి పెడితే అబ్జర్వేటరీ దగ్గర ఇక్కడ ప్లేస్కి వస్తారు. సో మీరు జంప్ చేసుకుంటా పైకి వెళ్ళారనుకోండి, అక్కడ పర్ఫెక్ట్గా కూర్చోవచ్చు. సో ఎనిమిస్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళని ఈజీగా కిల్ చేసేయచ్చు ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట సెకండ్ ప్లేస్. నా థర్డ్ ప్లేస్ వచ్చేసి హ్యాంగర్. సో అబ్జర్వేటరీ నుంచి ఇక్కడ లాంచ్ ప్యాడ్ నుంచి పెట్టుకొని కరెక్ట్గా అదే పాయింట్లో పెట్టుకొని వస్తే ఇక్కడ హ్యాంగర్ దగ్గర టవర్ ఉండిద్ది. సో ఇదే అనమాట మన థర్డ్ హైడింగ్ ప్లేస్. సో ఇక్కడ కూర్చొని మీరైతే క్యాంపింగ్ చేయొచ్చు. అలాగే లాస్ట్ జోన్ ఇక్కడ పడితే ఎనిమిదిని కూడా ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ర్యాంక్ పుషింగ్కి ఇది కూడా ఒక మంచి స్పాట్. మన ఫోర్త్ ప్లేస్ వచ్చేసి రిమ్నామ్ విలేజ్. సో ఇక్కడ వెండింగ్ మిషన్ ఉండేది కదా, సో అక్కడ 3 గ్లోవల్స్ వేసి సేమ్ నేను ఎలా వేసానో అలాగే వేయండి. అవి బాక్సెస్ ఎక్కి తర్వాత స్కోప్ వేసుకొని అలా 3 గ్లోవల్స్ మీద ఎక్కేసి అలా పైకి వచ్చారంటే మీకు ర్యాంక్ పుష్ అయినట్టే. ఈజీగా ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు అక్కడ కూర్చొని. అలాగే సోలో డేర్ తీసినప్పుడు కూడా ఎవరికి కనపడరు అంతగా, ఎనిమి కన్ఫ్యూజ్ అవుతాడు. హైడింగ్ ప్లేస్ అయితే ఇక్కడే రిమ్నామ్ నుంచి లాంచ్ ప్యాడ్ అయితే పెట్టుకోవాలి. సో ఎదురు టవర్ కనిపిస్తుంది కదా, సో ఆ 2 ట్రీస్ మధ్యలో నుంచి ఆ టవర్ మీదకి పెట్టేసి ఆన్ చేశారంటే కరెక్ట్గా అలా టవర్ పైకి వెళ్ళిపోతాం. సో ఎక్కడి నుంచి కూడా మీరు ఎనిమిదిని ఈజీగా డిఫీట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి కొడుతున్నారో తెలియదు ఎనిమిస్ కూడా. సో ఇక్కడ నుంచి అయితే ఈజీగా ర్యాంక్ పుష్ అయ్యిద్ది. సిక్స్త్ హైడింగ్ ప్లేస్ వచ్చేసి ఫ్యాక్టరీ దగ్గర ఇటు పక్క ఫస్ట్ క్రేన్ ఉండేది కదా, సో దాని మీద అయితే ఎక్కుతాం. ఇప్పుడు 2 గ్లోవల్స్ సరిపోతాయి. 2 గ్లోవల్స్ నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో అలా ప్లేస్ చేయండి. సో ఎక్కేటప్పుడు చూసుకొని ఎక్కండి, కొంచెం స్కోప్ ఆన్ చేసుకొని. సో అలా అయితే ఫస్ట్ గ్లోవల్ మీదకి ఎక్కి సెకండ్ గ్లోవల్ మీదకి ఎక్కి ఒక జంప్ చేశారంటే అలా వెళ్ళిపోతారు పైకి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక జంప్ చేయాలి అట్లా. సో చూసి జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ కూడా పడుకొని మీరు ఈజీగా ర్యాంక్ పుష్ అయితే చేసుకోవచ్చు. సోలో డేర్ కూడా తీయచ్చు, ఎవరికి తెలీదు అంతగా. ఫ్యాక్టరీ పైన ఉన్నారనుకుంటారు అందరూ. నా 7th హైడింగ్ ప్లేస్ వచ్చేసి మార్స్ ఎలక్ట్రిక్. సో ఇక్కడ నేను లాంచ్ ప్యాడ్ ఎలా అయితే ప్లేస్ చేసానో అలా ప్లేస్ చేసి అంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. సో ఒక జంప్ చేసి పైకి వెళ్ళారంటే ఇక మీకు ర్యాంక్ పుష్ అయినట్టు ఇక్కడ నుంచి సింపుల్గా. సోలో డేర్ తీసి కూడా రావచ్చు ఇక్కడికి. లాస్ట్ జోన్ కనుక ఇక్కడ పడితే సింపుల్గా అయితే ర్యాంక్ పుష్ అయిపోయింది మనకి. ఈజీగా డిఫీట్ చేసేయచ్చు పైనుంచి. సో మన లాస్ట్ హైడింగ్ ప్లేస్ వచ్చేసి కటువా నుంచి పీకెళ్ళ దగ్గర జిప్ లైన్ ఉండేది కదా, సో అక్కడ అనమాట ఒక ట్రీ దగ్గర. సో గ్లోవల్ ప్లేస్ చేసుకొని ఇక్కడికి వచ్చారంటే ఆ స్కోప్ వేసుకొని అలాగే జంప్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, అది కిందకి వస్తూనే ఉంటుంది. మరీ పైకి వెళ్ళమాకండి, అది కింద పడేస్తుంది. అది కాక చూసుకొని ఇక్కడ నుంచొని ఎనిమిస్ని ఈజీగా డిఫీట్ చేసేయచ్చు. ఇంతే అన్న. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. సో అంతవరకు సెలవు, టాటా, బై బాయ్.